బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ కి మంచి హిట్ పడాలి. సమ్మర్ లో ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు మే ఎండ్ లో 3 సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా వాటిలో యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది. కాగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా యూబీఎస్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. సినిమా ఇనీషియల్ టాక్ కూడా బయటికి రాగా కథ పాయింట్ ఓవరాల్ గా గోదావరి జిల్లాలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన ఒక యువ నాయకుడి లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు, తన ఊరి వాళ్ళతోనే అయిన గొడవలు ఎంత దూరం వెళ్ళాయన్న పాయింట్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. విశ్వక్సేన్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉండటం విశేషం. సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండగా డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల హద్దులు దాటినట్లు అనిపించినా చాలా చోట్ల బీప్ సౌండ్స్ తో వాడినట్లు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని అంటూ ఉండగా సెకండ్ హాఫ్ లో కథ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించిన ఓవరాల్ గా సినిమా అబో యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించిందన్న టాక్ సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తూ ఉంది. సెన్సార్ రిపోర్ట్స్ చాలా వరకు పాజిటివ్ గానే ఉంటాయి, కానీ ట్రైలర్ తోనే చాలా వరకు ఆకట్టుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఆడియన్స్ మనసు గెలిచే అవకాశం అయితే ఉందని చెప్పాలి. సెన్సార్ రిపోర్టే కనుక నిజమైతే బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ ఎదురు చూస్తున్న మంచి విజయాన్ని ఈ సినిమా పోటీలో కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. విశ్వక్సేన్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా ఇక ఈ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకుంటే హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకుంటాడు. మరి సినిమాతో విశ్వక్సేన్ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.